నమస్కారం. భరతమాత సిగ్గుతో తలదించుకుంది. న్యాయ పూజారులు న్యాయానికి వంకర టింకర వక్రభాష్యాలు చెబుతుంటే తల్లడిల్లిన న్యాయదేవత మూర్చిపోయింది. గ్యాగ్ ఆర్డర్ రాజ్యాంగంలో రాసి లేదు. ఈ పదం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎక్కడా గ్యాగ్ ఆర్డర్ అన్న పదమే లేదు. ఆ గ్యాగ్ ఆర్డర్ అన్నది పార్లమెంటు ఆమోదించిన పదం కూడా కాదు. గ్యాగ్ ఆర్డర్ని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నప్పుడు క్విడ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదము చట్టాల్లో లేదు, రాజ్యాంగంలో లేదని చెప్పి కోర్టుల్లో, న్యాయస్థానాలలో, పత్రికాముఖంగా, టీవీలలో, చర్చలలో వాదిస్తున్నటువంటి మేధావులారా, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు. అటువంటప్పుడు క్విడ్ ప్రో కో అనేటువంటి పదం కూడా రాజ్యాంగంలో ఎక్కడా లేదే. దాన్ని ఉపయోగించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు ఏ విధంగా క్విడ్ ప్రో కో అనే పదాన్ని ఉపయోగించి జైల్లో పెట్టారో సమాధానం చెప్పండి బయటకు వచ్చి. క్విడ్ ప్రో కో అనేది కూడా రాజ్యాంగంలో రాసి లేదు. తర్వాత గ్యాగ్ ఆర్డర్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వన్ ఆఫ్ ద కీ ఫండమెంటల్ రైట్స్ obtained in Part 3 of the Constitution of India. Constitution of India Part 3లో it finds place in Article 19(1)(a) of the Constitution of India along with other freedom outlined in that article. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగంలోని 19(1)(a) మనకి ప్రసాదించింది భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా. అది ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగంలో నిర్దేశించబడి ఉన్నది. దాని తర్వాత 19(2) అని ఒకటి ఉన్నది, 19(2). 19(1) ఆర్టికల్ తర్వాత 19(2) విచ్ అవుట్లైన్స్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ది రైట్స్ కన్ఫర్డ్ ఇన్ ఆర్టికల్ 19(1) and (a). Rights mentioned in Article 19 are the only major fundamental rights in the Constitution of India that come with strings attached to them. 19(2)లో ఏమని ఉన్నదంటే, కొంత మేరకు, పరిమితుల మేరకు అవి సమంజసం అనుకుంటే మాత్రమే ఈ పరిమితులు, రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు అని ఉంది. కానీ గ్యాగ్ ఆర్డర్ ఇమ్మని లేదు ఎక్కడ. గ్యాగ్ ఆర్డర్ అనే పదం ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదు. అందులో 19(2)లో దట్ స్టేట్ మేక్ లాస్ దట్ రిస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ so long as they impose reasonable restrictions in the interest of the sovereignty and integrity of India. భారతదేశ సార్వభౌమాధికారానికి కానీ, దేశ సమైక్యత సమగ్రతకి కానీ, ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, రక్షణ వ్యవహారాలకు సంబంధించి కానీ, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్, విదేశాలకు సంబంధించి స్నేహ సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కానీ, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ ఆర్ ఇన్ రిలేషన్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ ఆర్ ఇన్సైట్మెంట్ టు ఎన్ అఫెన్స్ అని రాజ్యాంగంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్నత న్యాయస్థానము అంటే నాకు చాలా గౌరవం, సుప్రీంకోర్టు అన్నా చాలా గౌరవం, న్యాయమూర్తులన్నా కూడా నాకు చాలా గౌరవం. కానీ రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి ఇటువంటి గ్యాగ్ ఆర్డర్ని ఇవ్వటం జరిగింది. మీడియాకి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ది వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955 పార్లమెంట్ పాస్ చేసింది, పార్లమెంటు చట్టం చేసింది. గ్యాగ్ ఆర్డర్ని చట్టం చేయలేదు పార్లమెంట్ ఆఫ్ ఇండియా. జర్నలిస్టులకి స్వేచ్ఛ ఉన్నది అందులో 1955 వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారంగా. 2005 కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్
ప్రజలకు హక్కు ఉందని చెప్పింది. ఈ 2 చట్టాలు 19(1) ఫండమెంటల్ రైట్స్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడా లేనటువంటి పదాలను ఉపయోగించి పత్రికల టీవీ ఛానళ్ళ గొంతు నొక్కేసిన దారుణం. హాస్యాస్పదం. డిసెంట్ గ్యాగ్డ్ అంబిగ్యూటీ ఆఫ్ ఫ్రీ స్పీచ్ లాస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎలా దుర్వినియోగం అవుతుందో గ్యాగ్ ఆర్డర్ అనేది చెప్తోంది. స్టాచ్యూర్ ఆఫ్ డిఫాక్టో లా, అది ఒక సిద్ధాంతమే, అది చట్టం కాదు, రాజ్యాంగంలో లేదు, చట్టము కాదు గ్యాగ్ ఆర్డర్ అనే పదం. The original 19(2) said this: nothing in subclass A of class 1 shall affect the operation of any existing law in so far as it relates to or prevents the state from making any law relating to libel, slander, defamation, contempt of court, or any matter which offends against decency or morality, of which undermines the security of or tends to overthrow the state. దేశ రక్షణకి సమగ్రత కోసమని పదే చెప్తున్నది రాజ్యాంగం. కాన్స్టిట్యూషనల్ ఫస్ట్ అమెండ్మెంట్లో చేశారు. మరి న్యాయస్థానాలు, యాజ్ ఎ రిజల్ట్ ద ఇండియన్ సుప్రీం కోర్ట్ వైల్ డీలింగ్ విత్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కేసెస్ కన్సర్నింగ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ది కేస్ ఆఫ్ రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ AER 1950, 1950 సంవత్సరంలో 124 SC, AER 1950 124 SC held that public order consideration cannot be justified under the security of state ground under Article 19(2) and therefore struck down a ban by the then Madras government prohibiting Romesh Thapar's Bombay-based journal from entering the state. మద్రాస్ హైకోర్టు బాంబేలో ప్రచురితమయ్యే ఒక పత్రికని తమిళనాడు రాష్ట్రంలో రానివ్వకపోతే రమేష్ థాపర్ గారు ప్రచురించే దాని మీద ఆయన మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేస్తే ఆ కేసుని మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. పత్రికా స్వేచ్ఛకి భంగం కలుగుతోంది, భంగం కలిగిస్తున్నారని, ఆ హక్కు లేదని కొట్టేసింది. రమేష్ థాపర్ కేసులో కొట్టేసింది. The preamble of the Constitution and First Amendment Act 1954 therefore reads: during the last 15 months of the working of the Constitution, certain difficulties have been brought to light by judicial decisions and pronouncements, especially in regard to the chapter of fundamental rights. The citizen's right to freedom of speech and expression guaranteed by Article 19(1)(a) has been held by some courts to be so comprehensive as not to render a person culpable even if he advocates murder and other crimes of violence. In other countries with written constitutions, freedom of speech and of the press is not regarded as debarring the state from punishing or preventing abuse of this freedom. 1951లో కేంద్ర ప్రభుత్వానికి సందేహం వచ్చింది. ఈ వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగపరుస్తున్నారు భారతీయులు, ప్రజలు, మన దేశ ప్రజలని వాళ్ళకు సందేహం వచ్చి the Constitution first amended to bring the reasonable restrictions as we know them today, and also had the dual purpose of providing validity of laws that may have been void under previous Article 119(a) and 19(2). దానికి చిన్న సవరణలు చేద్దాం. బట్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉండి, when Rajendra Prasad Ji Rashtrapati granted his assent to that amendment, he in fact reintroduced a situation in India where freedom of speech was restored to an utmost pre-constitutional like status, where consideration of necessity would often override the freedom of the individual to express themselves. ఇంత చక్కగా విధించి ఉన్నా కూడా ఈ రకంగా గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాజ్యాంగంలో లేని హక్కు అది, సుప్రీంకోర్టు ద్వారా సంక్రమించిన ఒక సిద్ధాంతం మాత్రమే అది.
సుప్రీంకోర్టు ద్వారా సంక్రమించిన సిద్ధాంతమే అది. The government powers in relation to speech in the interest of the public order and security became much broader in scope, and the fact the Supreme Court in the Kedarnath versus State of Bihar 1962 1962లో AER 955 SC saved sedition as an offence from being struck down as violating the right to free speech on the grounds that public order and national security were reasonable restriction under Article 19(2). మళ్ళీ ఒకసారి కేదార్నాథ్ గారి కేసులో కూడా 1962లో వెలిపించిన అభిప్రాయాన్ని ఏంటంటే, దేశ భద్రత వరకు దేశ రక్షణకు సంబంధించినంత మటుకు ఉన్నటువంటి ఏదైనా విఘాతం కలిగించేటువంటి స్పీచ్ స్వాతంత్రం ఎవరన్నా అటువంటి చెబితే దాన్ని మాత్రము రిస్ట్రిక్ట్ చెయ్యొచ్చు అనేటువంటిది చెప్పింది. అంతేగాని మిగిలిన వాటిల్లో ఎఫ్ఐఆర్ఏ చేయకూడదు, ఎఫ్ఐఆర్నే ప్రచురించకూడదు. రేపొద్దున్న నేను ఓ దొంగతనం చేస్తా, లేకపోతే ఒక దొంగతనం చేస్తాడు, చేసేసి కోర్టుకి ఓ పిటిషన్ పడేస్తాడు, అయ్యా నేను దొంగతనం చేశాను, నా మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆ ఎఫ్ఐఆర్ని పేపర్లో రానివ్వకుండా చూడండి, నేను గౌరవప్రదమైన దొంగని అని చెప్పి అంటాడు అనుకో, అప్పుడు కూడా గ్యాగ్ ఆర్డర్లు ఇస్తాయి ఆ కోర్టులు? కాదు కదా. India ranks 133 in the world in the freedom of the press index, an odd rank to occupy to be in for a democracy but rather surprising one. సిగ్గుచేటు. ప్రజాస్వామ్యము, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి మన దేశం పత్రికా స్వేచ్ఛలో ఇనుమడింపజేయడంలో ప్రపంచంలో 133వ స్థానంలో ఉన్నది. అంటే పత్రికా స్వేచ్ఛ మీద ఏ రకంగా దాడి జరుగుతుందో చూడవచ్చు. ఈయన ఆశారాం బాపూజీ గారు అంటారు. ఈయన ఒక ఆశ్రమం నడుపుతారు, ఆశారాం బాపూజీ గారు. చాలా పెద్ద మనిషి, చాలామంది భక్తులు ఉన్నారు ఆయనకి. Asharam Bapu, who has been arrested for sexually assaulting a minor, has moved to court seeking a direction restraining media from reporting on the issue. ఒక మైనర్ బాలికని మానభంగం చేశారనే కేసులో ఈయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే, నేను చాలా గౌరవప్రదమైన వ్యక్తిని, నా మీద కోర్టుల్లో కానీ పేపర్లలో కానీ టీవీలలో కానీ రాకుండా చూడండి అని చెప్పి కోర్టుని ఆశ్రయించాడు. ఇది మానభంగం చేసిన వ్యక్తి ఆశారాం బాపూజీ గారు. అది కోర్టు లీక్, పాస్ ఆర్ షేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు ది మీడియా ఇన్ రిలేషన్ టు దిస్ కేస్ అని చెప్పి అడిగాడు. చెప్తే జోధ్పూర్ కోర్టు రిజెక్టెడ్ ఇస్ పిటిషన్. 72 ఏళ్ళు మళ్ళీ ఆయనకి. రిజెక్ట్ చేసింది. బాబు గారు ప్రభుత్వానికి, పాత్రికేయులకి, టీవీ ఛానళ్ళకి సంఖ్యలు వేయకండి. మీరు 18 స్టేలు తెచ్చుకుని మీరు సంఖ్యలు పడకుండా కాపాడుకుంటున్నారు. ఎన్ని వ్యవస్థలను మీరు మేనేజ్ చేశారో ప్రజలకు తెలుసు బాగా. ఏ వ్యవస్థను ఎలా మేనేజ్ చేశారు. 2005 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జీవో నెంబర్ 243 డేటెడ్ 28/2/2005 రెవెన్యూ అసైన్మెంట్ డిపార్ట్మెంట్, జీవో ఎంఎస్ నెంబర్ 589 రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇన్ జీవో read 6 read above, orders were issued for certain of land bank to meet the housing and other institutional requirements of the various sections of the society. Supreme Court judges, High Court judges, members of parliament, MLAs, MLCs and all India service officers అంటే IAS, IPS ఆఫీసర్సు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, జర్నలిస్టులకి 300 గజాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 400 గజాలు,
ఎమ్మెల్యేసు, ఎంపీసు, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్కి 500 గజాలు ఇక్కడే నానక్రామగూడ, పుప్పాలగూడ, నానక్రామగూడల్లో కేటాయిస్తే, ఈ జీవో కేటాయిస్తే రాజశేఖర రెడ్డి గారు ఏ కాలంలో కోటేసుకోవాలో కూడా తెలియదు. స్వయం ప్రకటిత మేధావుల సంఘానికి అధ్యక్షుడు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి ఇది స్థలాలు ఇస్తున్నట్టు జర్నలిస్టులకి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకి స్థలాలు ఇస్తారట, ఇవ్వకూడదు వాళ్ళకి, అది కొట్టేయండి అని చెప్పి కొట్టేయించేశారు. బాబు గారు శిష్యుడు, బాబు గారి స్నేహితుడు. బాబు గారు మీ స్నేహితుడు, మీ స్నేహితుడే కొట్టేయించింది. అప్పుడు కేసు వేయించారు, మీరు కొట్టేశారు. ఇది ఈ జీవోని 243 డేటెడ్ 28/2/2005 రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో ఇది. సిగ్గు శరం ఉందా ఇటువంటి జీవో ఇవ్వడానికి బాబు గారు మీకు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ CRDA2 డిపార్ట్మెంట్ మెమో నెంబర్ 827506/CRDA2 2019 డేటెడ్ 1/3/2019 ఎలక్షన్స్కి నెల రోజుల ముందు, 15 రోజుల ముందు హానరబుల్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టుకి 600 గజాలు, రిజిస్ట్రార్ జనరల్ అండ్ రిజిస్ట్రార్స్ ఆఫ్ కోర్ట్స్ 500 గజాలు, హైకోర్టు స్టాఫ్ గెజిటెడ్కి 200 గజాలు, హైకోర్టు స్టాఫ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి 175 గజాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈ జీవో ఇచ్చారు. మీరు దీన్ని ఏమంటారు? జడ్జిల్ని ప్రలోభ పెట్టడం అని అనరా బాబు గారు దీన్ని? బాబు గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కోర్టులను అడగట్లేదు, న్యాయస్థానాలను అడగడం లేదు, న్యాయస్థానాలని న్యాయమూర్తుల్ని కించపరచడం లేదు నేను. ఈ జీవోని ఏమంటారు బాబు గారు? జడ్జిలకి ఇచ్చిన ఇళ్ల స్థలాలపై దుష్ప్రచారం హేయం. కొత్త రాజధాని అభివృద్ధి కోసం 372 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు ఇళ్ల స్థలాలు, జ్యుడిషియల్ సర్వీసెస్ అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియా ప్రతినిధులకు కూడా ఇచ్చాం. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు. భరతమాత సిగ్గుతో తలదించుకుంది. న్యాయ పూజారులు న్యాయానికి వంకర టింకర వక్రభాష్యాలు చెబుతుంటే తల్లడిల్లిన న్యాయదేవత మూర్చిపోయింది. గ్యాగ్ ఆర్డర్ రాజ్యాంగంలో రాసి లేదు. ఈ పదం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎక్కడా గ్యాగ్ ఆర్డర్ అన్న పదమే లేదు. ఆ గ్యాగ్ ఆర్డర్ అన్నది పార్లమెంట్ ఆమోదించిన పదం కూడా కాదు. గ్యాగ్ ఆర్డర్ని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నప్పుడు క్విడ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదము చట్టాల్లో లేదు, రాజ్యాంగంలో లేదని చెప్పి కోర్టుల్లో, న్యాయస్థానాలలో, పత్రికాముఖంగా, టీవీలలో, చర్చలలో వాదిస్తున్నటువంటి మేధావులారా, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు. అటువంటప్పుడు క్విడ్ ప్రో కో అనేటువంటి పదం కూడా రాజ్యాంగంలో ఎక్కడా లేదే. దాన్ని ఉపయోగించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు ఏ విధంగా క్విడ్ ప్రో కో అనే పదాన్ని ఉపయోగించి జైల్లో పెట్టారో సమాధానం చెప్పండి బయటకు వచ్చి. క్విడ్ ప్రో కో అనేది కూడా రాజ్యాంగంలో రాసి లేదు. తర్వాత గ్యాగ్ ఆర్డర్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వన్ ఆఫ్ ద కీ ఫండమెంటల్ రైట్స్ అబ్టైన్డ్ ఇన్ Part 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 3లో ఇట్ ఫైండ్స్ ప్లేస్ ఇన్ ఆర్టికల్ 19(1)A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ అదర్ ఫ్రీడమ్ అవుట్లైన్డ్ ఇన్ దట్ ఆర్టికల్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగంలోని 19(1)A మనకి ప్రసాదించింది భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా. అది ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగంలో నిర్దేశించబడి ఉన్నది. దాని తర్వాత 19(2) అని ఒకటి ఉన్నది, 19(2).
1901 ఆర్టికల్ తర్వాత 1902 విచ్ అవుట్లైన్స్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ది రైట్స్ కన్ఫర్డ్ ఇన్ ఆర్టికల్ 1901 అండ్ ఏ. Rights mentioned in Article 19 are the only major fundamental rights in the Constitution of India that come with strings attached to them. 1902లో ఏమని ఉన్నదంటే కొంత మేరకు పరిమితుల మేరకు అవి సమంజసం అనుకుంటే మాత్రమే ఈ పరిమితులు రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు అని ఉంది. కానీ గ్యాగ్ ఆర్డర్ ఇమ్మని లేదు. ఎక్కడ గ్యాగ్ ఆర్డర్ అనే పదం ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదు. అందులో 1902లో దట్ స్టేట్ మేక్ లాస్ దట్ రిస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సో లాంగ్ యాజ్ దే ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సావర్జినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. భారతదేశ సార్వభౌమాధికారానికి కానీ దేశ సమైక్యత సమగ్రతకి కానీ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ రక్షణ వ్యవహారాలకు సంబంధించి కానీ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్ విదేశాలకు సంబంధించి స్నేహ సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కానీ పబ్లిక్ ఆర్డర్ డీసెన్సీ ఆర్ మొరాలిటీ ఆర్ ఇన్ రిలేషన్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ డిఫమేషన్ ఆర్ ఇన్సైట్మెంట్ టు ఎన్ అఫెన్స్ అని రాజ్యాంగంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్నత న్యాయస్థానము అంటే నాకు చాలా గౌరవం, సుప్రీంకోర్టు అన్నా చాలా గౌరవం, న్యాయమూర్తులన్నా కూడా నాకు చాలా గౌరవం. కానీ రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి ఇటువంటి గ్యాగ్ ఆర్డర్ని ఇవ్వటం జరిగింది. మీడియాకి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ది వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955 పార్లమెంట్ పాస్ చేసింది, పార్లమెంట్ చట్టం చేసింది. గ్యాగ్ ఆర్డర్ని చట్టం చేయలేదు పార్లమెంట్ ఆఫ్ ఇండియా. జర్నలిస్టులకి స్వేచ్ఛ ఉన్నది అందులో 1955 వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారంగా. 2005 కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రజలకు హక్కు ఉందని చెప్పింది. ఈ రెండు చట్టాలు 1901 ఫండమెంటల్ రైట్స్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడా లేనటువంటి పదాలను ఉపయోగించి పత్రికల టీవీ ఛానళ్ళ గొంతు నొక్కేసిన దారుణం. హాస్యాస్పదం. డిసెంట్ గ్యాగ్డ్ అంబిగ్యూటీ ఆఫ్ ఫ్రీ స్పీచ్ లాస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎలా దుర్వినియోగం అవుతుందో గ్యాగ్ ఆర్డర్ అనేది చెప్తోంది. స్టాచ్యూర్ ఆఫ్ డిఫాక్టో లా, అది ఒక సిద్ధాంతమే, అది చట్టం కాదు. రాజ్యాంగంలో లేదు, చట్టము కాదు గ్యాగ్ ఆర్డర్ అనే పదం. ది ఒరిజినల్ 1902 said this, nothing in subclass A of clause 1 shall affect the operation of any existing law in so far as it relates to or prevents the state from making any law relating to libel, slander, defamation, contempt of court or any matter which offends against decency or morality of which undermines the security of or tends to overthrow the state. దేశ రక్షణకి సమగ్రత కోసమని పదే పదే చెప్తున్నది రాజ్యాంగం. కాన్స్టిట్యూషనల్ ఫస్ట్ అమెండ్మెంట్లో చేశారు. మరి న్యాయస్థానాలు యాజ్ ఎ రిజల్ట్ ద ఇండియన్ సుప్రీం కోర్ట్ వైల్ డీలింగ్ విత్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కేసెస్ కన్సర్నింగ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ది కేస్ ఆఫ్ రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఏఈఆర్ 1950 1950 సంవత్సరంలో 124 SC AER 1950 124 SC held that public order consideration cannot be justified under the security of state ground under Article 19(2) and therefore struck down a ban by the then Madras government prohibiting Romesh Thapar's Bombay-based journal from entering the state. Madras High Court బాంబేలో ప్రచురితమయ్యే ఒక పత్రికని తమిళనాడు రాష్ట్రంలో రానివ్వకపోతే
రమేష్ థాపర్ గారు ప్రచురించే దాని మీద ఆయన మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేస్తే ఆ కేసుని మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. పత్రికా స్వేచ్ఛకి భంగం కలుగుతోంది, భంగం కలిగిస్తున్నారని, ఆ హక్కు లేదని కొట్టేసింది. రమేష్ థాపర్ కేసులో కొట్టేసింది. The preamble of the Constitution and First Amendment Act 1954 therefore reads, during the last 15 months of the working of the Constitution, certain difficulties have been brought to light by judicial decisions and pronouncements, especially in regard to the chapter of fundamental rights. The citizens' right to freedom of speech and expression guaranteed by Article 19(1)(a) has been held by some courts to be so comprehensive as not to render a person culpable even if he advocates murder and other crimes of violence. In other countries with written constitutions, freedom of speech and of the press is not regarded as debarring the state from punishing or preventing abuse of this freedom. 1951లో కేంద్ర ప్రభుత్వానికి సందేహం వచ్చింది. ఈ వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగపరుస్తున్నారు భారతీయులు, ప్రజలు, మన దేశ ప్రజలని వాళ్ళకు సందేహం వచ్చి the Constitution first amended to bring the reasonable restrictions as we know them today, and also had the dual purpose of providing validity of laws that may have been void under previous Article 119(a) and 19(2). దానికి చిన్న చిన్న సవరణలు చేద్దాం. బట్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉండి, when Rajendra Prasad Ji Rashtrapati granted his assent to that amendment, he in fact reintroduced a situation in India where freedom of speech was restored to an utmost pre-constitutional like status, where consideration of necessity would often override the freedom of the individual to express themselves. ఇంత చక్కగా విధించి ఉన్నా కూడా ఈ రకంగా గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాజ్యాంగంలో లేని హక్కు అది, సుప్రీంకోర్టు ద్వారా సంక్రమించిన ఒక సిద్ధాంతం మాత్రమే అది. సుప్రీంకోర్టు ద్వారా సంక్రమించిన సిద్ధాంతమే అది. The government powers in relation to speech in the interest of the public order and security became much broader in scope, and the fact the Supreme Court in the Kedarnath versus State of Bihar 1962 1962లో AER 955 SC saved sedition as an offence from being struck down as violating the right to free speech on the grounds that public order and national security were reasonable restriction under Article 19(2). మళ్ళీ ఒకసారి కేదార్నాథ్ గారి కేసులో కూడా 1962లో వెలిపించిన అభిప్రాయాన్ని ఏంటంటే, దేశ భద్రత వరకు, దేశ రక్షణకు సంబంధించినంత మటుకు ఉన్నటువంటి ఏదైనా విఘాతం కలిగించేటువంటి స్పీచ్, వాక్ స్వాతంత్రం ఎవరన్నా అటువంటి చెబితే దాన్ని మాత్రము రిస్ట్రిక్ట్ చెయ్యొచ్చు అనేటువంటిది చెప్పింది. అంతేగాని మిగిలిన వాటిల్లో ఎఫ్ఐఆర్ఏ చేయకూడదు, ఎఫ్ఐఆర్నే ప్రచురించకూడదు. రేపొద్దున నేను ఓ దొంగతనం చేస్తా, లేకపోతే ఒక దొంగతనం చేస్తాడు, చేసేసి కోర్టుకి ఓ పిటిషన్ పడేస్తాడు, అయ్యా నేను దొంగతనం చేశాను, నా మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆ ఎఫ్ఐఆర్ని పేపర్లో రానివ్వకుండా చూడండి, నేను గౌరవప్రదమైన దొంగని అని చెప్పి అంటాడు అనుకో, అప్పుడు కూడా గ్యాగ్ ఆర్డర్లు ఇస్తాయి ఆ కోర్టులు? కాదు కదా. India ranks 133 in the world in the freedom of the press index, an odd rank to occupy to be in for a democracy but rather surprising one. సిగ్గుచేటు. ప్రజాస్వామ్యము, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి మన దేశం పత్రికా స్వేచ్ఛలో ఇనుమడింపజేయడంలో ప్రపంచంలో 133వ స్థానంలో ఉన్నది. అంటే పత్రికా స్వేచ్ఛ మీద ఏ రకంగా దాడి జరుగుతుందో చూడవచ్చు. ఈయన ఆశారాం బాపూజీ గారు అంటారు. ఈయన ఒక ఆశ్రమం నడుపుతారు, ఆశారాం బాపూజీ గారు.
చాలా పెద్ద మనిషి, చాలామంది భక్తులు ఉన్నారు ఆయనకి. ఆశారాం బాపు, who has been arrested for sexually assaulting a minor, has moved to court seeking a direction restraining media from reporting on the issue. ఒక మైనర్ బాలికని మానభంగం చేశారనే కేసులో ఈయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే, నేను చాలా గౌరవప్రదమైన వ్యక్తిని, నా మీద కోర్టుల్లో కానీ పేపర్లలో కానీ టీవీలలో కానీ రాకుండా చూడండి అని చెప్పి కోర్టుని ఆశ్రయించాడు. ఇది మానభంగం చేసిన వ్యక్తి ఆశారాం బాపూజీ గారు. అది కోర్టు లీక్, పాస్ ఆర్ షేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు ది మీడియా ఇన్ రిలేషన్ టు దిస్ కేస్ అని చెప్పి అడిగాడు. చెప్తే జోధ్పూర్ కోర్టు రిజెక్టెడ్ హిజ్ పిటిషన్. 72 ఏళ్ళు మళ్ళీ ఆయనకి. రిజెక్ట్ చేసింది. బాబుగారు ప్రభుత్వానికి, పాత్రికేయులకి, టీవీ ఛానళ్ళకి సంఖ్యలు వేయకండి. మీరు 18 స్టేలు తెచ్చుకుని మీరు సంఖ్యలు పడకుండా కాపాడుకుంటున్నారు. ఎన్ని వ్యవస్థలను మీరు మేనేజ్ చేశారో ప్రజలకు తెలుసు బాగా. ఏ వ్యవస్థను ఎలా మేనేజ్ చేశారు. 2005 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జీవో నెంబర్ 243 డేటెడ్ 28/2/2005 రెవెన్యూ అసైన్మెంట్ డిపార్ట్మెంట్, జీవో ఎంఎస్ నెంబర్ 589 రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇన్ జీవో read above, orders were issued for certain of land bank to meet the housing and other institutional requirements of the various sections of the society. Supreme Court judges, High Court judges, members of Parliament, MLAs, MLCs and All India Service Officers అంటే IAS, IPS ఆఫీసర్సు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, జర్నలిస్టులకి 300 గజాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 400 గజాలు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్కి 500 గజాలు. ఇక్కడే నానక్రామగూడ, పుప్పాలగూడ, నానక్రామగూడల్లో కేటాయిస్తే, ఈ జీవో కేటాయిస్తే రాజశేఖర రెడ్డి గారు ఏ కాలంలో కోటేసుకోవాలో కూడా తెలియదు. స్వయం ప్రకటిత మేధావుల సంఘానికి అధ్యక్షుడు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి ఇది స్థలాలు ఇస్తున్నట్టు జర్నలిస్టులకి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకి స్థలాలు ఇస్తారట, ఇవ్వకూడదు వాళ్ళకి, అది కొట్టేయండి అని చెప్పి కొట్టేయించేశారు. బాబు గారు శిష్యుడు, బాబు గారి స్నేహితుడు. బాబు గారు మీ స్నేహితుడు, మీ స్నేహితుడే కొట్టేయించింది. అప్పుడు కేసు వేయించారు, మీరు కొట్టేశారు. ఇది ఈ జీవోని 243 డేటెడ్ 28/2/2005 రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో ఇది. సిగ్గు శరం ఉందా ఇటువంటి జీవో ఇవ్వడానికి బాబు గారు మీకు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ CRDA 2 డిపార్ట్మెంట్ మెమో నెంబర్ 827506/CRDA 2 2019 డేటెడ్ 1/3/2019. ఎలక్షన్స్కి నెల రోజుల ముందు, 15 రోజుల ముందు హానరబుల్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టుకి 600 గజాలు, రిజిస్ట్రార్ జనరల్ అండ్ రిజిస్ట్రార్స్ ఆఫ్ కోర్ట్స్ 500 గజాలు, హైకోర్టు స్టాఫ్ గెజిటెడ్కి 200 గజాలు, హైకోర్టు స్టాఫ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి 175 గజాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈ జీవో ఇచ్చారు. మీరు దీన్ని ఏమంటారు? జడ్జిల్ని ప్రలోభ పెట్టడం అని అనరా బాబు గారు దీన్ని? బాబు గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కోర్టులను అడగట్లేదు, న్యాయస్థానాలను అడగడం లేదు, న్యాయస్థానాలని న్యాయమూర్తుల్ని కించపరచడం లేదు నేను. ఈ జీవోని ఏమంటారు బాబు గారు? జడ్జిలకి ఇచ్చిన ఇళ్ల స్థలాలపై దుష్ప్రచారం హేయం. కొత్త రాజధాని అభివృద్ధి కోసం 372 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు ఇళ్ల స్థలాలు, జ్యుడిషియల్ సర్వీసెస్ అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియా ప్రతినిధులకు కూడా ఇచ్చాం.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు.